వికారాబాద్ పట్టణంలో ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి జరుగుతోందని బీఆర్ఎస్ నేత మెతుకు ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను కూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన స్పీకర్కు చెందిన కౌన్సిలర్ అభ్యర్థులను బలవంతంగా పోటీ నుంచి తప్పుకునేలా ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఒత్తిళ్లు బెదిరింపులు వచ్చినా తమ పార్టీ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఈసారి వికారాబాద్ పట్టణంలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని మెతుకు ఆనంద్ వెల్లడించారు. మీరు మరి ఏం అభివృద్ధి తీసుకొచ్చిండ్రు, ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చిండ్రు, ఏం అభివృద్ధి చేసిండ్రు? ఎక్కడన్నా ఒక మామూలు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే స్థాయిగానే ఉండి దాన్ని గంత పెద్ద బ్రిడ్జ్ కావచ్చు ఇవన్నీ నేను చేసుకొస్తే మీరు గింత పెద్ద పొజిషన్లో ఉండి స్పీకర్గా ఉండి తెలంగాణ రాష్ట్రానికి స్పీకర్గా ఉండి మీరు ఏ మొరగ పెట్టిండ్రు వికారాబాద్కు చెప్పాలి. మీరు ముఖ్యమంత్రి గారు కూడా ఇదే జిల్లా అని చెప్పబట్టి ఈయననేమో స్పీకర్గా ఉన్నారు. మున్సిపాలిటీ అభ్యర్థికి ఈ పోటీ పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దాదాపు 8-9 మంది ఉన్నారు మా దగ్గర. మీరు చూడండి, ఇప్పుడు ఎస్సీ మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటటువంటి పెద్ద లిస్టు ఉంది. ఇంతమందిని ఎట్లా ప్రకటిస్తాము? మేము కూడా సమన్వయం చేసుకోవాలి కాబట్టి మేము అంతర్గతంగా చెప్పుకుంటాం అంతే తప్ప ఎవరిని బయటికి ఎందుకు వేసుకోవాలా, ఒకరిని నారాజు ఎందుకు చేయాలా? చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఒకరాలు వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఎవరు పార్టీకి పని చేసినా ఏం చేసినా మేము ఎవరికి ఏం పోయి అన్ని పదవులు మాకే కావాలని చెప్పి ఆయన స్పీకర్ ఉండుకుంటే కూడా వాళ్ళ బిడ్డని పెట్టుకున్నాడంట. మరి మేము అట్లా చేయలేదు కదా, మా ఇంటి వాళ్ళని పెట్టుకుని ఎవరో చెప్తున్నారు నాకు ఔటర్ రింగ్ రోడ్ గురించి ప్లాన్ చేస్తున్నారంట. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు ఔటర్ రింగ్ రోడ్ గుర్తురాకపోయి ఎవరో ప్లానింగ్ చేస్తున్నారంట. ప్లానింగ్ అయితేనే ఉంటుంది, ఎప్పటిదాకా అవుతుంటుంది? ఇలా టర్మ్ అయిపోయేదాకా ప్లానింగ్ అవుతుంటుంది. వీళ్ళకి ఏమి శాత కాదు, వీళ్ళకి అందుకే కర్రు కాసి వాత పెడతారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న గతం లోపల సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసిండ్రు, అవి కారు గుర్తు ఉండదు, దాంట్లో కారు గుర్తు లేదు.